ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు వచ్చింది. రేపు ఆయన్ని విచారణ చేయనున్నారు. సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పీఏకి నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. 65 ఏళ్లకు పైగా వయసు ఉండడంతో స్టేషన్ హాజరుకు మినహాయింపునిచ్చారు. అయితే కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదంటే హైదరాబాద్ పరిధిలో ఉన్న మరొక ప్రదేశాన్ని సూచించవచ్చు అని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, కేసీఆర్ కు నోటీసులపై స్పందించేందుకు హరీష్ రావు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కేసీఆర్ నోటీసులపై మీరు ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇదొక కుట్ర. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు స్వరాష్ట్ర కళను సాకారం చేయడమే కాదు, దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శకంగా, దిక్సూచిగా, తెలంగాణను భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారు నిలిపారు. అలాంటి చారిత్రాత్మక నాయకుడి మీద బురద జల్లాలని ప్రయత్నించడం అంటే ఇది సూర్యుడి మీద ఉమ్మివేయడమే. రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేతగాక ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, ఇవాళ సింగరేణి బొగ్గు కుంభకోణ మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ సిట్టు పేరిట ఓ చిల్లర డ్రామా, చౌకబార్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్న నాకు, నిన్న కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ గారికి, ఈ రోజు కేసీఆర్ గారికి ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. టీవీ సీరియళ్లను మించిపోయింది ఇది. అంటే కేవలం మున్సిపల్ ఎన్నికల ముందు ఒక మురికి రాజకీయం, మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి రాజకీయ వేధింపులతోని చర్చను పక్కదోవ పట్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లి రేవంత్ రెడ్డి గారు నేను మహాలక్ష్మి పేరిట మహిళల్ని మోసం చేశానని ఓటు అడగలేడు. రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశానని ఓటు అడిగే పరిస్థితి లేదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేస్తానని ఓటు అడిగే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు, ఈ 420 హామీలు అమలు కాలేదు. ప్రజల్లో వెళ్లే ముఖం లేదు. ప్రజలకి ఏం చెప్పాలో చేసింది చెప్పుకోవడానికి లేక ఇలాంటి దివాళాకోరు రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతా ఉన్నాడు. ఇలా చరిత్ర సృష్టించిన వాడు కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతకంటే శాశ్వతం కాదు. ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉంది, నీ కుట్రలను గమనిస్తా ఉంది, నీ రాజకీయ వేధింపులను గమనిస్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేరు. మేము నువ్వు ఎన్ని సిట్లు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా తప్పకుండా వాటిని ఎదుర్కొంటాం. నిన్ను మాత్రం నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 6 గ్యారంటీలు, నీ 420 హామీలు అమలయ్యేదాకా నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలు తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇదంతా కూడా ఒక చిల్లర రాజకీయం. ఇప్పుడు సింగరేణి మీద గత 2 వారాల నుంచి ప్రతిపక్షంగా అవినీతిని అంతా బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆధారాలతో సహా బయట పెట్టాం. దాన్ని డైవర్షన్ చేసేందుకు, ఒక రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఈ సిట్టు పేరు మీద డ్రామాలు చేస్తున్నారనేటువంటిదే నా భావన. ఈ రోజు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే మీరేమో దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నారు, వాళ్ళేమో వరుసగా నేతలందరికీ నోటీసులు ఇస్తున్నారు. అండ్ మాజీ ఎమ్మెల్యేలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ వరకు వచ్చింది. మీరు ముందే ఊహించారా? మాకైతే అతి స్పష్టంగా మాకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీరు గమనించండి, నిన్న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం ఇది ఎప్పుడు అయింది? 2 సంవత్సరాల క్రితం కేసు నమోదు చేసి ఒక టీవీ సీరియల్ లాగా లీకులు ఇచ్చుకుంటూ, ఇప్పుడు మొన్న నేను సిట్ ఆఫీస్ కు పోయినా, ఎన్ని రకరకాల లీకులు వచ్చినాయండి టీవీలలో, మీకు తెలుసు కదా. హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒక బ్రేకింగ్ వస్తుంది. హరీష్ రావు గారిని ఈ ప్రశ్నలు వేసిండ్రు అని ఒక ప్రశ్నల్ని లీక్ ఇస్తారు. ఆ ప్రశ్నలన్నీ మీడియాలో కానీ పేపర్లలో పబ్లిష్ అవుతాయి. నిజానికి లోపల జరిగింది వేరు, బయటకు ఇస్తున్న లీకులు వేరు. కేటీఆర్ గారిని కూడా అట్లే, వారిని కూడా ఎవరో ఒక ఆఫీసర్ని పిలిచిండ్రు, ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతుండ్రు అని టీవీలలో లీకులు ఇచ్చిండ్రు. నిజంగా జరిగిందా? ఎవరిని పిలిచింది లేదు, ఎదురుగా కూర్చునబెట్టేది లేదు. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా లీకులతో నడిపించారు. సో నిన్న సంతోష్ గారిని కూడా రాత్రి 10:30 దాకా కూర్చోబెట్టి ఇంకా అరెస్ట్ చేస్తున్నారని ఒక లీకులు నడిపిస్తారు. ఇవన్నీ ఒక లీకుల వ్యవహారము.
ఆ అబద్ధాలతో ఒక గోబల్స్ తోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 2 ఏళ్లుగా అదే గోబల్స్ తోని, లీకులతోని, తప్పుడు వార్తలతోని ఈ రాష్ట్రాన్ని ప్రజలను తప్పుదో పట్టించు ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం ఎకనామిక్ సర్వే కూడా వచ్చింది ఈ రోజే. ఎకనామిక్ సర్వేలో అద్భుతంగా కేసీఆర్ గారు పాలన ఎంత బాగుందో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ లోనే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ఎంత బాగుందో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే హరీష్ గారు ఇప్పుడు ఏ విధంగా మీరు ఈ సిట్ విచారణని ఎదుర్కోబోతున్నారు, అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మాకు చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఏ తప్పు కూడా బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. ఇదంతా కూడా ఒక బురద రాజకీయం, ఒక చిల్లర రాజకీయం తప్ప ఇందులో ఏమాత్రం వీసమెత్తు కూడా నిజం లేదు. సో డెఫినెట్ గా మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చిల్లర చీకటి రాజకీయాలను, ఈ చీకటి ప్రయత్నాలను, కుట్రలను తప్పకుండా ప్రజల్లోనే తిప్పికొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి వెళ్తూ ప్రజల ద్వారా ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరిని, ఈ ప్రభుత్వం యొక్క కుట్రలను, తెలంగాణ జాతిపిత కేసీఆర్ లాంటి నాయకుడి మీద చేస్తున్న వెకిలి మకిలి ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. అంటే ఇప్పుడు కేసీఆర్ పై ఆధారాలు ఉండడంతోనే నోటీసుల వరకు వచ్చింది ఈ వ్యవహారం అంటున్నారు, మీరేమంటారు? ఏ ఆధారం కూడా లేదు. మొన్న మేము కూడా వెళ్ళాం కదా, ఇట్లనట కదా, అట్లనట కదా, అవునట కదా, ఏమైందట అనే ఒక అటలు ఇటలు తప్ప, ఊహాజనితమైన ప్రశ్నలు తప్ప ఏ ఒక్కటి కూడా అందులో నిజం లేదు. అన్ని గోబల్స్ తప్ప ఏమి కూడా లేదు. అంతా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే జరిగింది తప్ప ఎక్కడ కూడా అవకతవకలు లేవు, తప్పు అంతకంటే లేదు. ఇప్పుడు మనం చూస్తలేమండి, కాళేశ్వరం మీద ఒక కుట్ర, దీని మీద ఒక కుట్ర, పూటకోటి ఓ లీకులు, ఓ ఎంక్వైరీలు, ఓ సిట్టులు, లేకపోతే సిఐడీలు, లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరీలు, ఇవి తప్ప ఈ రోజుకు 2 ఏళ్ల 2 నెలలైంది. ఏ ఒక్కటన్నా ఒక్క విషయంలోనైనా బీఆర్ఎస్ హయాంలో తప్పు జరిగిందని రుజువు చేశారా? ఏ ఒక్క విషయమైనా బయట పెట్టగలిగారా? కానీ ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మీరు చేస్తున్న అవినీతి కుంభకోణాల చిట్టా రోజుకొకటి బయటకు వస్తుంటే ఇవాళ మీరు మాట్లాడలేకపోతున్నారు. నిన్న లిక్కర్ స్కామ్ బయట పెట్టినా ఒక్క మంత్రి గారు ఏందేందో మాట్లాడింది తప్ప నేను అసలు సూటిగా నేను చేసిన ఆరోపణల మీద మంత్రి గారు సమాధానం ఇచ్చారా? ఇవ్వలేదు. ఆయన ఏదో పాత వెనకట ఇట్లనట కదా, అట్లనట కదా అని మాట్లాడింది తప్ప నేను సూటిగా ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క బ్రీవరీకి ఎంత వసూలు చేస్తున్నారు, ఎవరు వసూలు చేస్తున్నారు, ఎవరెవరికి ఎన్నెన్ని తీసుకుంటున్నారు స్పష్టంగా నేను బయట పెట్టాను. బీర్ కంపెనీలకు నీరు సరఫరా చేస్తూ రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారు. 70,000 ఎకరాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటిస్తూ మరి బీర్ కంపెనీలకు మాత్రం నిరాటంకంగా నీళ్లు ఇస్తున్నారు. అంటే బీర్ కంపెనీల మీద ప్రేమ ఎందుకు, రైతుల మీద ఎందుకు లేదు అని నేను స్పష్టంగా అడిగిన, దాని మీద సమాధానం లేదు. హరీష్ గారు, అంటే మీ వెర్షన్ అంటే అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదంటారా, జరగకుండానే ఇంత ఇష్యూ అవుతుంది అంటారా? ఆ వ్యవహారం అంతా కూడా పోలీసులకు సంబంధించింది. పోలీసులు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వారికి పరిమితులను లోబడి చేస్తారు. దీనికి రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం ఉండదు. అసలు రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ఆదేశాలు ఉండవు, ఉత్తర్వులు అంతకంటే ఉండవు. భారతదేశ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయో మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పోలీస్ అధికారులు తమ వృత్తిలో భాగంగా తమ నియమ నిబంధనలకు లోబడి చేస్తూ ఉంటారు. అది పోలీసుల వ్యవహారం తప్ప రాజకీయ నాయకులకు పాలకులకు అసలే సంబంధం ఉండదు. అంటే ఇంతకు ముందే మాట్లాడారు సార్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పారదర్శకంగా విచారణ జరగాలి అని ఆయన కమెంట్ చేశారు, ఏమంటారు? అసలు పారదర్శకత ఎక్కడదండి? ఇదంతా కూడా డ్రామా కంపెనీ కదా. హోంమంత్రి, ముఖ్యమంత్రి 2 రేవంత్ రెడ్డి. ఆయన మున్సిపల్ ఎన్నికల ముందు ఇదో డ్రామా నడుపుతుండ్రు, వరుసగా సీరియల్ లాగా, సినిమా సీరియల్ లెక్క, టీవీ సీరియల్ లెక్క. ఏందండి ఇది తమాషాలు? అసలు కేసీఆర్ గారి మీద ఆ రకంగా నోటీస్ ఇవ్వచ్చునా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, త్యాగాల పునాదుల మీద గడ్డిపోచల్లాగా ఈ దేశంలో ఏ నాయకుడు చేయనని రాజీనామాలు చేసి తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని రైతు బంధు పథకం తెచ్చింది కేసీఆర్, 24 గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో దేశంలో తెలంగాణ నంబర్ 1 నిలిపింది కేసీఆర్, జిఎస్డిపి వృద్ధి రేటులో తెలంగాణ నంబర్ 1 గా నిలిపింది కేసీఆర్, సంక్షేమ రంగంలో, విద్యా రంగంలో, గురుకుల పాఠశాలల్లో అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిపారు. మనను చూసి కదా చెరువుల తవ్వకం దేశం
నేర్చుకున్నది. మనను చూసి కదా రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం అమలవుతుంది. మనను చూసి కదా ఇంటింటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ దేశం మొత్తం నేర్చుకున్నది. ఇట్లా అద్భుతమైనటువంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేసి తెలంగాణ జాతి గర్వపడే విధంగా, తెలంగాణ ప్రజలు గొప్పగా మన రాష్ట్రం గురించి ఈ దేశం చర్చించుకునేంత గొప్పగా, తెలంగాణను చూసి దేశం నేర్చుకునేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ గారి మీద ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. హరీష్ గారు మీరు హాజరయ్యారు, కేటీఆర్ హాజరయ్యారు, సంతోష్ రావు కూడా హాజరయ్యారు. మరి రేపు కేసీఆర్ విచారణకు హాజరవుతారా? అయితే ఎక్కడ అవుతారు? 3 గంటలకి హాజరవ్వాలి, సిద్ధంగా ఉండాలని అడిగారు. నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తా ఉన్నాను. నేను ఆ నోటీస్ విషయం టీవీల ద్వారానే చూశాను తప్ప నేను ఇంకా పార్టీతో మాట్లాడలేదు. పార్టీ విల్ టేక్ ఎ కాల్. ఓకే హరీష్ గారు, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కి నోటీసులకు సంబంధించి ఎమ్మెల్యే హరీష్ స్పందించారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలంటూ కూడా హరీష్ రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది. ఎన్ని డ్రామాలాడినా రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. సిట్ విచారణ జరుగుతుంది, ఒకటి బయటికి మరొకలాగా లీకలు ఇస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. కేసీఆర్ను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వేధిస్తున్నారు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే నోటీసులు ఇచ్చారు, అలాగే మున్సిపల్ ఎన్నికల ముందు ఒక మురికి డ్రామాలు ఆడుతున్నారు అంటూ సిట్ పేరుతో చిల్లర డ్రామాలు చేస్తున్నారంటూ హరీష్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు.